సమయం తెలుగు లైఫ్ స్టైల్ వీడియోస్కి స్వాగతం. నేను మిలికిత. మనం అందరం రోజు వంటగదిలో గ్యాస్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కదా. మరి అటు గ్యాస్ ధరలు చూస్తే పెరుగుతూ వస్తున్నాయి, అటు గ్యాస్ని ఆదా చేస్తూ ఎక్కువగా వాడకుండా ఉండేందుకు సింపుల్ అండ్ ఎఫెక్టివ్ గ్యాస్ సేవింగ్ టిప్స్ని అయితే ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దానికన్నా ముందు మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. రోజు రోజుకి గ్యాస్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. పూర్వం చాలా తక్కువగా గ్యాస్ వాడేవారు, కానీ ఇప్పుడు ప్రతిదానికి మనం గ్యాస్ని వాడాల్సి వస్తుంది. అయితే ఈ గ్యాస్ ధరలు మనం ఎలా అయినా ఆపలేం, కానీ కొన్ని చిట్కాలు అయితే పాటించవచ్చు. దాంట్లో ముఖ్యంగా చాలా మంది హడావిడిలో పడి తడి పాత్రని స్టవ్ మీద పెట్టేస్తూ ఉంటారు. ఇలా చేసినట్లయితే ఈ తడి ఆరేందుకు చాలా వరకు గ్యాస్ ఖర్చు అవుతూ ఉంటుంది. ఇలా చేయకుండా ముందుగానే ఈ పాత్రని ఒక మంచి ఫ్రెష్ కాటన్ క్లాత్తో తూడ్చి మనం స్టవ్ మీద పెట్టడం కానీ, లేదంటే ముందుగానే ఆ పాత్రను కడిగి ఆ తర్వాత యూస్ చేయడం కానీ చేసినట్లయితే దీని ద్వారా గ్యాస్ కొద్ది వరకు ఖర్చు అవ్వకుండా ఉంటుంది. ఇకపోతే ప్రెషర్ కుక్కర్లో వండుకోవడం వల్ల వంట సులభంగా అయిపోతుంది, గ్యాస్ కూడా అంత ఖర్చు అవ్వకుండా ఉంటుంది. ఈ విషయం ఇప్పటికే చాలా మందికి తెలిసిందే. అన్నం, పప్పు, మాంసాహారం ఇలాంటి వాటిని కుక్కర్లో వండుకోవడం వల్ల ఎక్కువ గ్యాస్ వృధా అవ్వకుండా ఉంటుంది. వంట కూడా త్వరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీంతో పాటు మనం వేరే పాత్రలో వంట వండుకునేటప్పుడు మూత ఉంచి వండుకోవడం వల్ల ఇందులో ఉన్న పోషక విలువలు బయటకు వెళ్లకుండా ఉంటాయి. దీంతో పాటు వంట అయిపోయే కొద్దిసేపు ముందే మనం స్టవ్ ఆఫ్ చేసి మూత అలాగే ఉంచితే కనుక ఆ ఆవిరి వల్ల అందులో ఉన్న పదార్థాలు త్వరగా ఉడికిపోయేందుకు సహాయపడుతూ ఉంటాయి. మరో చిట్కా ఏంటంటే, చాలా మంది చిన్న పాత్రలో ఎక్కువ ఆహారాన్ని ఉంచి వండిస్తూ ఉంటారు. ఇలా చేసినట్లయితే గ్యాస్ ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి మూత ఉంచి పెద్ద పాత్రలో మనం వండుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ గ్యాస్ సేవ్ అయ్యేందుకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇకపోతే లీక్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. గ్యాస్ పైప్ని ఎక్కువ కాలం వాడినట్లయితే లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్యాస్ పైప్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లీక్ అవుతే గనక గ్యాస్ వృధా అయిపోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రాణానికే ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనిస్తూ ఉండాలి. దీంతో పాటు వంట వండుకుని ఒక 2 గంటల ముందే ఫ్రిడ్జ్లో నుంచి ఆహారాలు బయట ఉంచి ఆ తర్వాత వండుకోవడం వల్ల గ్యాస్ ఎక్కువగా ఖర్చు అవ్వకుండా ఉంటుంది. తెలుసుకున్నాం కదా నిపుణులు సూచించే విధంగా కొన్ని సింపుల్ అండ్ ఎఫెక్టివ్ గ్యాస్ సేవింగ్ టిప్స్ని. అయితే మీకు గనక ఇంకేదైనా టిప్స్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మాకు తెలపండి. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి ఎన్నో బ్యూటీ, హెల్త్, ఎడ్యుకేషన్, జాబ్ నోటిఫికేషన్స్, టెక్ వీడియోస్ కోసం మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు. నేను మిలికిత, సైనింగ్ ఆఫ్.